గారు 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారమ్మా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక కొంచెం సర్చార్జెస్ తగ్గించాం. తేడా గమనించావా? తర్వాత పెన్షన్ 3000 పెన్షన్ 4000 చేసాం. ప్రతి పిల్లలకి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమంది ఎలిమెంటరీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా అందరికి ఇస్తున్నారమ్మా తల్లికి వందనం పథకం. ఓకేమ్మా, వస్తాం తల్లి. ఒక్క నిమిషం. కమిషనర్ గారు, ఇంతమంది గ్యాస్ మీ వారి పేరుతో ఉందా? ఏమండి, ఇంతకుముందు గ్యాస్ వాళ్ళ ఆయన పేరుతో ఉంది. ఆయన చనిపోతే వాళ్ళ భార్య పేరుతో మార్చారు. 3 గ్యాస్ సిలిండర్ రాలేదట. మీ దగ్గరికి వస్తారు. ఇలాంటి మీరు సచివాలయ సిబ్బంది మీటింగ్ పెట్టండి. ఇలాంటి తొందరగా చేయమని చెప్పండి. ఏదో చిన్న వంక పెట్టి అది లేట్ చేయడం కాదు. వాళ్ళకి ఎలా ఇప్పించవచ్చు, ప్రభుత్వ పథకాలు ఎలా ఇప్పించవచ్చు అనేది ఆలోచించండి. అర్హత ఉన్న వాళ్ళకి. మీ సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలా? లేకపోతే వాడు ఏదో సమాధానం చెప్తాడు, ఇంకా మీ ఆయన పేరుతో ఉంది, నీతో ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అది ఇది. వాళ్ళ ఆయన పేరుతో ఉన్న చనిపోయినా ఇవ్వాలి కదా. మా వైఫ్ ఉంది కదా. ట్రాన్స్ఫర్కి ఎన్ని రోజులు పడుతుంది అసలు? సరే, మీరు ఒక అసిస్టెంట్ని ఇచ్చి, నీ పేరేంటమ్మా? బయలుడు పిచ్చమ్మ గారు, ఇందిరానగర్ బయలుడు పిచ్చమ్మ గారికి మీరు వాలంటీర్ పెట్టి పని పూర్తి చేయాలా? ఆమెకి 3 గ్యాస్ సిలిండర్లు వచ్చేట్టు చేయాలి. సంతోషమా. అలాగే నేను పని ఉంటే రమ్మ, కొత్తపేటలో ఉంటా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? వెరీ గుడ్. మంచినీళ్ళు వస్తున్నాయి కదా. పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మనకి నీళ్లు భవిష్యత్తులో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులు ఆర్థిక ప్రగతి, దేశ అభివృద్ధి బాగుంటుంది. అమరావతి రాజధాని నిర్మాణం అయితే మన అందరం బ్రహ్మాండంగా సంతోషించేటువంటి విషయం అమ్మా. అభినందనమ్మా. తీసుకో. 3 గ్యాస్. నమస్కారం. సంతోష్. నమస్తే మాస్టర్. ఆఫీస్కి వెళ్ళాడా? 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి. నువ్వు కనెక్షన్లు అయితే ఎట్లా వస్తాయి? అందుకని తొందరగా గ్యాస్ కనెక్షన్ అప్లై చేసి తీసుకోండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? మంచినీళ్ళు వస్తున్నాయి తల్లి? సిలిండర్ తీసుకున్నారా? వైసీపీ ప్రభుత్వంలో మీకు 1 సిలిండర్ కూడా ఇవ్వలేదుగా ఫ్రీగా. ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చినాక, ఎన్డీఏ పాలన వచ్చినాక 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అలాగే చిన్నపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. అలాగే ఉచిత బస్సు ఎప్పుడన్నా వెళ్ళావు ఒకసారన్నా? ఏ ఊరు వెళ్ళావు? గుంటూరు. సంతోషం. సో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఉచిత బస్సు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మన చంద్రబాబు గారు ఛార్జీలు పెంచకపోగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. సో మీకు సంతోషంగానే ఉంది కదా. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. విశాఖ ఉక్కు ప్రధానమంత్రి గారు నిధులిచ్చారు. ఇప్పుడు లాభాల బాటలో ముందుకు పోతుంది.